శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి 3 గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఈ పక్షం అంతా కూడా 12వ స్థానం అంటే నష్టాలు, ఖర్చులు, బాధ్యతలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాయి. రాశి అందే శుక్రగ్రహ సంచారం. సరే, అక్కడ రాహుతో కలిసి ఉండడం వల్ల ఏదైనా ఒక వ్యవహారాన్ని చిన్న దాంతో పోయేదాన్ని చాలా పెద్దగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీనరాశి వారు ఎక్కువ పుణ్య కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు చేస్తుంటారు కాబట్టి సుమారుగా ఒక సత్యనారాయణ స్వామి వ్రతం మీరు ఈ సమయంలో మీ గృహంలో చేసుకుంటే సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి సిటీ లెక్కల ప్రకారం ఒక 5,000 రూపాయలతో చేసుకోవచ్చు. కొద్దిగా ఇంకా బెటర్గా అయితే 10,000 రూపాయలు ఖర్చు పెడితే సత్యనారాయణ స్వామి వ్రతం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కానీ మీరు ఒక 1,00,000 రూపాయలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలతో పాటు రిటర్న్ గిఫ్టులు కూడా ఇచ్చి సత్కరించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా అధికమైన ఖర్చులు రావడం వల్ల ఏంటంటే మరి పుణ్యం, భక్తి మాట దేవుడెరుగు, దాని తర్వాత వచ్చే ఇబ్బందులు ఇప్పుడు ఆ వేస్తానని చెప్తున్నమాట. మీకు కొంతకాలంగా 2 సంవత్సరాలుగా మీకు శని వేయిస్థానంలో ఉంటూ దొరికినప్పుడల్లా చాలా బాగా అప్పు దొరకడం జరిగింది. చాలా వరకు అది గృహప్రవేశానికో, శుభకార్యానికో, పిల్లల చదువుకు అప్పు బాగానే చేశారు. ఇప్పుడు బాగానే దొరికింది. ఇంచుమించుగా ఒక నెల 15 రోజుల్లో రాశిలోకి ప్రవేశిస్తాడు మన శని భగవానుడు. అప్పుడు నెమ్మదిగా మీకు డబ్బు అప్పిచ్చిన వాళ్ళు వాళ్ళ అవసరాల నిమిత్తం అడగడానికి వస్తారు. మీ అవసరానికి మేము ఇచ్చాం కదమ్మా, మరి మా అవసరానికి నువ్వు ఇస్తే బాగుంటుంది అని చెప్తారు. సున్నిత మనస్కులు అనేటువంటి మీరు ఏదో విధంగా వాళ్ళకి కాదనలేక, మీ దగ్గర లేక, వేరే చోట అప్పు పుట్టక ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని కొన్ని అదనపు బాధ్యతలు తగ్గించుకుంటే మంచిది. ఇక రవిగ్రహ సంచారం వేయిలో శనితో కలియడం వల్ల సడన్గా మీ కుటుంబంలో మీ ఆత్మీయులకి అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటలైజ్ అవ్వడం వల్ల కానీ, ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, జిఎస్టీ పన్నులు చెల్లించవలసి ఉంటుంది. లేని పక్షంలో అంటే ఎలాగా కొంతవరకు అధికారుల వల్ల వేధింపులైతేనే కొంత చికాకు తప్పదు. ఇక బుధుడు కూడా ఉండడం వల్ల మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో అవసరాలకి, భార్య అవసరాలకి, పిల్లల చదువుకి, ఇంకా కాలేజీలో సీట్లు, ఎల్కేజీలో సీటు గురించి 10th క్లాస్ ఏ కాలేజీలో అంటే బుధుడు కాబట్టి ముందుగానే ఇప్పుడు డబ్బు కట్టి ఇంకా వాడు 10th పరీక్షలు రాస్తూ ఉంటాడు. ఈలోగా మీరు ఏదైనా జూనియర్ కాలేజీలో సీటు రిజర్వ్ చేసుకోవడానికి ముందుగానే 2 సంవత్సరాలకి ఎంత అవుతుందో అంత సుమారుగా 15 లక్షలు ఎంతో కట్టవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అధికమైనటువంటి ఖర్చు, తప్పనిసరి ఖర్చు రావటం జరుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా నిర్ణయించుకొని వ్యవహారం చేసుకోండి. ఏదైనా మాత్రం పెద్ద మొత్తంలో వ్యవహారం జరుగుతుంది, ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు అవుతుంది. ముందు ఆనందంగా ఉంటుంది, దాని తర్వాత ఇబ్బంది ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక మనకి కుజుడు 4వ స్థాన సంచారం ధన భాగ్యాధిపతిగా, ఇది కొంతవరకు మీకు మీ పేరున ఏదో ఒక స్థిరాస్తి రావడం జరుగుతుంది. లేదా ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మి వేరే చోట స్థిరాస్తి కొనడానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా గృహం మారడం కానీ, ఏదైనా ఒక ప్రదేశం మారడానికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఇష్టపూర్వకంగానే జరుగుతాయి. సో దానివల్ల మీరు పెద్దగా ప్రస్తుతం ఆనందంగానే ఉంటారు. అయితే ముఖ్యంగా మరి గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల అందరికీ మీరు మంచి అడ్వైజ్ ఇస్తారు. అయితే ఆ సలహా మీరు పాటించకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది అవకాశం ఉంది. బట్ ఏదైనా 3వ స్థానంలో ఉన్నటువంటి
గురువు 9వ స్థానాన్ని వీక్షించడం, అలాగే 7, 11 స్థానాలని శుభపరచడం వల్ల చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఏదైనా ఒక గొప్ప శుభకార్యంలో, వివాహ వేడుకలో కానీ, ఒక పుణ్య కార్యక్రమంలో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా నడుస్తుంటాయి. ఏదో ఒక విధంగా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. తరచుగా దాని కొరకు మనీ కూడా వ్యయమవుతుంటుంది. అయితే అదృష్టవశాత్తు రాశి అందే శుక్రగ్రహ సంచారం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల అప్పు పడుతుంది, ఏదో విధంగా మీకు ధనం కూడా లభిస్తుంది. ఇప్పుడు అంటే ఈ శుక్రరాహులు చాలా మంచి మిత్రులు మాట. ఈ 2 గ్రహాలు ఏ భావంలో కలిస్తే ఆ భావాన్ని విశేషంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే ఇప్పుడు మీ యొక్క విషయాలన్నీ కూడా చాలా లగ్జరీగా, ఎంటర్టైన్మెంట్గా, ఇతరులు ఈర్ష్యపడే విధంగా మీ యొక్క వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. బట్ ఏదైనా అతిగా పోకుండా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. కాబట్టి కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దాని తర్వాత ఏంటంటే మనం ఫ్యూచర్లో కూడా దాన్ని మెయింటైన్ చేయగలమా లేదా అన్న విషయాన్ని కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఏదో మనం ఒక పెద్ద కారు లాంటిది ఏమైనా కొనుక్కునేటప్పుడు ఫస్ట్ ఏదో ఒక వాయిదా కడితే ఇచ్చేస్తాడు, కానీ తర్వాత ఆ వాయిదాలు చెల్లించగలమా లేదా అన్న విషయాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప తొందరపడకుండా నిదానంగా ఆలోచిస్తే, ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఈ జన్మశని ప్రభావం కోసం ముందుగానే చెప్పడం మంచిది. ఈ మధ్యకాలంలో మీరు ఏ పని ప్రారంభించినా తరచూ మధ్యలో అయిపోతుంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ గోచార సంచారంలో కుజుడు మిథున కన్య రాశుల్లో సంచరిస్తున్న, కేతువు కన్యా మిథునంలో సంచరిస్తున్న చాలా వరకు పనులు మధ్యలో అయిపోతుంటాయి అన్నమాట. గోచారం అందరికీ వర్తిస్తుంది ఇది. దానివల్ల ఏంటంటే ఈ దోష పరిహారానికి ప్రస్తుతం ఈ స్థితి నడుస్తుంది. కాబట్టి సంకష్టాల చతుర్థి మనకి 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది. అంటే విఘ్నేశ్వరుని పూజించుకున్నా మనకి ఆటంకాలు తొలుగుతాయి. బట్ ఆ రోజు ప్రత్యేకంగా చేయించుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది విధి విధానంగా విద్యార్థులైనప్పుడు ఏం చేయాలంటే విఘ్నేశ్వరుని గరికతో అర్చించవలసి ఉంటుంది. అలాగే వివాహం కావలసిన వారు మరి సాయంకాలం పూట స్వామికి చేసే అభిషేకంలో పసుపు నీళ్లతో, గంధం నీళ్లతో, కుంకుమ కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకోవడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే రోజు ఆలయంలో జరుగుతున్నటువంటి గణపతి హోమంలో అటుకులు, బెల్లం లేదా తీపి పాయసం మరి ఆ హోమంలో ద్రవ్యంగా ఉపయోగించడం వల్ల చాలా వరకు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అన్నిటికీ కూడా కామన్గా ఉన్న చిన్నగా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి పరిహారాలు ఈ సంకష్టాల చతుర్థిలో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ఫలితాలు తొందరగా ఆగకుండా రావడం జరుగుతూ ఉంటుంది. సార్ అలాగే మన అదృష్టవశాత్తు ఇదే మాసంలో 26వ తారీఖున మహాశివరాత్రి రావడం జరుగుతుంది. మరి ఆ రోజు కంపల్సరిగా నియమంగా ఉంటూ సాధ్యమైనంత వరకు ఏదో ఒక శివాలయాన్ని సందర్శించడం వల్ల శివుడికి అభిషేకం చేసినంత వరకు మనకి ఆ రోజు అంత ఖాళీగా ఉండకపోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. అంటే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికే కాకుండా చాలా దేవాలయాల్లో బయట కూడా శివలింగాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. వాటికి కూడా మీరు చక్కగా అభిషేకం చేయించుకోవడం మంచిది, లేదంటే సొంతంగా చేసుకోవడం మంచిది. సో ఈ మధ్యకాలంలో ఈ పాలాభిషేకం మనం చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ పాల ప్యాకెట్ ఒకటి కొని దాన్ని కట్ చేసి దాంతోనే అభిషేకం చేయడం జరుగుతుంది. అది చాలా మంచి కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదైనా పాలు బయటన్నా కొనొచ్చు, కానీ ఒక మంచి పాత్రలో ఆ పాలు పోయవలసి ఉంటుంది. ఏ అభిషేకం మనం చేసినా సరే ముందుగా శివలింగాన్ని శుద్ధమైనటువంటి జలంతో
అభిషేకించి తర్వాత పాలతో అవ్వచ్చు, పంచదార అవ్వచ్చు, విభూది అవ్వచ్చు, దేంతో అన్నా అభిషేకం చేసుకోండి. మళ్ళా శుభ్రంగా వాటర్తో శుద్ధమైన జలంతో అభిషేకించి అప్పుడు భగవంతుణ్ణి అలంకరించవలసి ఉంటుంది. కనీసం ఒక్క మారేడు దళమైన శివునికి సమర్పించడం వల్ల సమస్త దోషాలు పోతాయి. కాబట్టి మరి చిన్నగా విధి విధానంగా చేస్తూ చేయండి. ఏదో ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద ఇంకొకరు పోయడం, ఒకళ్ళు పూజ చేస్తుంటే ఇంకోళ్ళు అభిషేకం చేసేయడం, ఇంకోళ్ళు కొబ్బరికాయ కొట్టేయడం, ఆ విధంగా శివుడికి ఇబ్బంది పెట్టకుండా అతనికి మనశ్శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది తప్ప మరి శివునికి కోపం తెప్పించే విధంగా చేశారనుకోండి మరి దాని ఫలితం ఎంబటినే చూడడం జరుగుతుంది. స్వస్తి.